వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషరావు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో 2 ఏళ్లు నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషరావు పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల్ని కలుసుకున్నారు. గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా గ్రామాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు గుత్తుల శక్తిరాజు, మండల పార్టీ అధ్యక్షులు అతికాల శ్రీను, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అభిషేటి సత్యరాజు, రాజమండ్రి పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బొడ్డు రామణుజులు, రంగిరెడ్డి కట్లయ్య, మండల నాయకులు, తెలుగు రైతు అధ్యక్షులు సలాది కృష్ణమూర్తి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ మండల, గ్రామ, వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే 205 ఇస్తుంటారు. ఎంపీకే ఆరు వాట్సాప్లో కూడా పిచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ శేషరావు గారు ఎక్కువని అని చెప్పారు. పెన్షన్ వల్ల లైన్ కూడా ఉందండి, సార్ అన్నారు. అన్నీ అందుతున్నాయా లేదా తెలుస్తుందని వెళ్ళమన్నారు. చిన్నపిల్లలు ఎవరు ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలో మరి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాంపెయిన్లో ఈరోజు నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం అన్నవరపాడు గ్రామంలో ఈరోజు క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి 2వ బుధవారం జరగవలసినటువంటి మండల పార్టీ సమావేశం కూడా ఈ గ్రామంలో మరి మండల నాయకులందరితోటి కూడా కలిపి సమావేశం నిర్వహించుకుని వివిధ అంశాలపైన చర్చించి వారు ఇచ్చినటువంటి సమస్యలను కానీ ఇంకోటి కానీ అన్నింటినీ మనం నమోదు చేసుకుని, అట్లాగే వారికి కొన్ని వాటి మీద విశ్లేషణాత్మకంగా అవగాహన కల్పించి ఆ కార్యక్రమం ముగించడం జరిగింది. అలాగా తర్వాత డోర్ టు డోర్ కార్యక్రమం అన్నవరపాడు గ్రామంలో తిరుగుతూ ఉంది. అయితే గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా ప్రజలందరూ కూడా ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నంతలో చక్కగా ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణంతో పాలన అందిస్తూ ఉన్నారు. సమస్యలన్నీ కూడా ఎవరికి వాళ్ళకి కుటుంబ పెద్దగా సమస్యని తెలుసుకుని సమస్యల్ని పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారని వారి యొక్క సంతృప్తిని తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈవేళ ప్రతి అంశంలోని ఒక ప్రభుత్వ ఉద్యోగ దగ్గర నుంచి, మహిళ దగ్గర నుంచి, యువత దగ్గర నుంచి అన్ని అంశాల్లోనూ ఎక్కడ సమస్య ఉన్నా రెక్కల కట్టుకుని ఆ సమస్య దగ్గర వాలి సమస్యను పరిష్కరించడం. ఏదైనా తెలిసి తెలియక పొరపాటు జరిగినా కూడా అహంకారానికి పోకుండా, ఇగోకు పోకుండా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా స్పందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కూడా భాగస్వాములు చేసి ప్రజలకు మంచి పాలన అందించాలి, సంక్షేమాన్ని అందించాలి, అభివృద్ధిని అందించాలని కృషి చేస్తూ ఉన్నాం. ఈవేళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ ఎన్డీఏ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ రైల్వే జోను, పోలవరం ప్రాజెక్టు,
రాజధాని ఇట్లా చూసుకుంటూ ఉంటే వెళ్తాం. దయచేసి ప్రధానికాన్ని కోరుతా ఉన్నాం, ఒక్కొక్క పని చేసుకొస్తున్నాం. వాళ్ళు పూడ్చినటువంటి వాళ్ళు పెట్టి వెళ్ళిన గోతులు రోడ్ల దగ్గర నుంచి, కాలువల దగ్గర నుంచి, డ్రైనేజీల దగ్గర నుంచి, ఓళ్లలో రోడ్ల దగ్గర నుంచి అన్ని రకాలుగా పనులు చేసుకొస్తా ఉన్నాం. వైద్య సహాయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొచ్చాం. అలాగే విద్యని కూడా, గ్రామీణ స్థాయి విద్యను కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటి విధంగా మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇలాగ అన్ని రంగాల్లోనూ అందరికీ న్యాయం జరిగేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.